వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్. కోరిన భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమైన బాసిల్లుతున్న మద్దుల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో మద్దుల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ పురోహితులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మూర్తిని మరియు ఉత్సవ విగ్రహాలను అందంగా ముస్తాబు చేశారు. అనంతరం అభిషేకాలు, అర్చనలు, యజ్ఞము నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం వేద బ్రాహ్మణులచే కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పాల్గొని నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని మరియు మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు తదితర నేతలను ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానించి మెమంటోలను అందించి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ఆలయ నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఆయన తెలిపారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ది కమిటీ మరియు వివిధ పార్టీల నేతలు, ప్రజలు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ సురేందర్, మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్. కూర్చొని చేసేవాళ్ళు మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. కానీ నిలబడి దూరం నుంచి చూస్తున్న వాళ్ళు మనసు అనుగ్రహ సిద్ధ్యర్థం నవగ్రహ పూర్వక లక్ష్మీ నృసింహ స్వామి ఆవాహిత దేవత హవన ఆఖ్యం కర్మ కరిష్యే. ఆజ్ఞేయాంతం నైరుత్యాదీశానాంతం ఏకం ద్వే త్రీణి చత్వారి ఉత్తరార్థపూర్వార్థే జుహోతి దక్షిణార్థపూర్వార్థే గలరని మనవి. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మనకు రోడ్డు భవనాల శాఖ మంత్రి గారు దేవాలయ నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు గుడికి నిర్ణయించడం అయింది. వారు ఇస్తా అని చెప్పి అన్నారు. ఇస్తారు, ఖచ్చితంగా ఇచ్చారు కూడా. కనుక మీకు తోచినంత, మీరు కూడా అంత లక్షలని కాదు కానీ మీకు ఎంత స్తోమత, ఒక నెల రోజు అనవసరమైన ఖర్చులు ఆపుకుంటే దేవాలయానికి 15-20 వేలు ఈజీగా ఇవ్వచ్చు. ఒక మనిషి అనవసరమైన ఖర్చులు ఆపుకుంటే 10,000 కనీసం వస్తాయి. దేవాలయ నిర్మాణం కోసం, పునర్నిర్మాణం కోసం. ఓం గణానాథం హవామహే కవిం కళ్యాణముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిరిసేవాచ స్వాహా. सर्वं जगदिदं त्वत्तो जायते, सर्वं जगदिदं त्वत्वस्तिष्ठति, सर्वं जगदिदं त्वयेन जनेष्यति, सर्वं जगदिदं त्वयि प्रत्येति. त्वं भूमिरापो नलो निलो नभः पञ्चत्वारिवाः आत्पदानि स्वाहा. त्वन्गुणत्रयातीतः, त्वं देहत्रयातीतः, त्वं कालत्रयातीतः, त्वमवस्थात्रयातीतः, त्वं मूलाधारे स्थितोऽसि नित्यं, त्वं तन्नो दन्ते प्रचोदयात् स्वाहा. एकदन्तं चतुरहस्तं पाशमङ्कुशधारिणं रजं च वरदं हस्तैर्बिभ्राणं मूषकध्वजं रक्तं लम्बोदरं शूर्पकर्णकं रक्तवाससं रक्तगन्धानुयुक्ताङ्गं रक्तपुष्पैः सुपूजितं भक्तानुकम्पिनं देवं जगत्कारणमच्युतम् आविर्भूतं च सृष्ट्यादौ प्रकृतेः पुरुषात् परम् एवं ध्यायति यो नित्यं स योगी योगिनाम्बर स्वाहा. नमो व्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते स्तुलम्बोदरायैकदन्ताय विघ्ननाशिने स्वाहा. ओम इदं विष्णुर्विचक्रमे त्रैधानितदेवतं समूढमस्य वाग्ं सुरे स्वाहा. ओम सहस्रशीरुषः पुरुषः सहस्राक्षः सहस्रपाद सभूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशा సమస్యలకు దారి తీస్తుంది. అది పోవాలంటే అన్నదానం చేస్తే ఆ తెచ్చుకున్నటువంటి ఆహార రూపంలో వచ్చేటువంటి దోషాలు అన్నదానం వల్ల పోతుంది.
నీటి దానం వల్ల కూడా ఆ రకమైనటువంటిదే. ధనము మనం సంపాదించేటువంటి ధనము మోసం చేసి తీసుకుంటే కొంతైనా దానం చేయండి. కావాలని చేస్తే దేవుడు చూసుకుంటాడు, అనుకోకుండా జరిగినటువంటి వాటికి మాత్రమే. కనుక ధర్మగుణము, దాన గుణం అనేది ఖచ్చితంగా ఉండాలి. दत्तात्रेयाय नमः स्वाहा। राम दत्तात्रेयाय नमः स्वाहा। ओम ह्रीं राम दत्तात्रेयाय नमः स्वाहा। ओम ह्रीं राम दत्तात्रेयाय वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा। మనం చేస్తున్నటువంటి విషయం ఏమిటో మనందరికీ అవగాహన ఉండాలి. ముఖ్యంగా అందరూ బంధువులు అందరూ వేస్తుంటారు, మాత్రం ఏమి ఇస్తారు నువ్వే చేస్తున్నావు అన్నటువంటి భావన చాలా ముఖాలుగా కనిపిస్తున్నాయి. అక్కడ వేయడం అనేటువంటి విషయానికి వస్తే నిప్పుని చూడాలని తీసుకొని జేబులో పెట్టుకోవచ్చు. వేసేటువంటి సందర్భాల్లో వేసేటప్పుడు మనసు ఏదైనా చంచలత్వం ఉన్నా, దృష్టి చంచలత్వం ఉన్నా దోషాలు విపరీతమవుతాయి. కనుక మనం చూస్తూ కూర్చోవాలి. చూస్తూ కూర్చుంటేనే దాని ఫలితం మనం ఎంత అనుభవిస్తామో అంత అనుభవిస్తాం. అందరూ కూడా మేము వేస్తుంటే వెయ్యడం వల్ల వచ్చే పుణ్యం కన్నా పాపం ఎక్కువ వస్తుంది, దోషాలు ఎక్కువ వస్తాయి. అందుకోసం కూర్చోండి, చూస్తూ ఉండండి. చదివేస్తుంది అనుకోండి కావాలంటే, కానీ వేయించలేదు అన్న భావన పక్కన పెట్టి మీకు రావాల్సినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీకు అందరి చేత ఎక్కడ వేయించారు అందరికీ అనుకూలంగా ఒకసారి మీ చేతిలో ఇచ్చి అది మా మణి మేమే తీసుకోవడం మేమే వేస్తాం. ओम श्री कृष्णाय गोविंदाय गोविंदाय वल्लभाय 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 परमात्मने परमंत्रे ततौ तस्मै समर्पमः नित्योर्मोक्यमोक्या ओम नमो भगवते महापुरुषाय जी नाना गोत्राणां नाना नामधेयानां सर्वेषां जनानां मृत्योः पालय पालय रोगान् मोचय मोचय आयुर्मध्ये वर्धयाम मृत्युभयनाशय नाशय दीर्घायुष्मन्तं कुरु कुरु आरोग्यवन्तं कुरु कुरु ऐश्वर्यवन्तो कुरु कुरु सायुं ओम कृपार्गमे भवन्तान् मृत्योर्मुक्षीयमामृता स्वाहा अमृतमृत्युञ्जयाय नमः ओम हम योगात्रें प्रणीयामहे तदन्तं पुष्टिवर्धनं अस्मिन् देवालये परिसरप्रान्ता అందరూ నిశ్శబ్దంగా ఉండాలండి. మాట్లాడకూడదు, ఎవరు కూడా దయచేసి కాసేపు మాట్లాడకుండా ఉండాలి. అందరూ కూడా దయచేసి బయటనే ఉండగలరు, లోపల కంజెస్టెడ్ గా ఉంది. దయచేసి అందరికీ విన్నవించడం లేదంటే దయచేసి ఎవరు లోపల పునర్నిర్మాణం మళ్ళీ కట్టుకోవడం కోసం, గట్టిగా కట్టుకోవడం కోసం సంకల్పించడం జరిగింది. ఎవరికి భక్తులకి ఇబ్బంది కలిగించకుండా
ఇతరులు కళ్యాణం చూడాలి. దయచేసి పెద్దలు కొద్దిగా ఆసీనులైతే మిగతా వారికి కూడా స్వామివారి కళ్యాణము వీక్షించడానికి అవకాశం ఉంది. దయచేసి ఈ యొక్క కళ్యాణానికి పెద్దలు, ప్రజలు, భక్తులు అందరూ కూడా సహకరించాల్సిందిగా ఆలయ కమిటీ తరఫున సహాయ సహకారాలతో దేవాలయాన్ని నిర్మాణం చేయడానికి సహకరించవలసిందిగా మనవి. మీరు ముందరకు వచ్చి గ్రామ కమిటీ, గ్రామ ప్రజలందరూ కూడా ముందరకు వస్తారు కనుక అందరూ దాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే సంవత్సరం ఈ సమయం వరకు దేవాలయం నిర్మాణం కావాలని కోరుకుంటూ ఈ సహాయం అతి త్వరలో 1 year లోపు గుడి ప్రారంభించుకుంటే ఈ చుట్టుపక్కల 7-8 గ్రామాల ప్రజలు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటారు సార్. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఆలయ కమిటీ కూడా ఎక్కడికైనా వచ్చడానికి సిద్ధం ఉన్నాం. మీరు మాకు చిన్నబాలరాజు గారు, మనోహర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి, మిఠపల్లి గంగారెడ్డి గారు, మరి ఇతర మండలాల నుంచి వచ్చిన మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చూడండి మనోహర్ రెడ్డి గారు కమిటీ ఆలయం దగ్గర రాగానే ఈ ఆలయం బాగా పవిత్రమైనదని పెద్దలు చెప్పగానే దీనికి 5 లక్షల విరాళం గుడి నిర్మాణం కోసం 5 లక్షలు చేస్తున్నాం. అలాగే ఎమ్మెల్యే గారు కూడా చొరవతో వెంటనే ఫారెస్ట్ క్లియరెన్స్ ఇప్పించి గుడికి అన్ని క్లియరెన్స్ ఇండోమెంట్ కు అప్పచెప్పి మాకు తొందరగా ఈ గుడిని వచ్చే సంవత్సరం వరకు మనం కొత్త గుడిలో ఉత్సవాలు జరుపుకోవాలని అందరి కోరిక. జై శ్రీరామ్. మహోత్సవానికి విచ్చేసిన మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి దర్పల్లి గ్రామ మరియు 2 కమిటీల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనకు ఈ గుడి అంటే చాలా నమ్మకం. ఊళ్ళో నుండి బయటికి వెళ్ళేటప్పుడైనా దండం పెట్టుకుని వెళ్తాం, వచ్చేటప్పుడైనా దండం పెట్టి మనం లోపలికి వస్తాం. అది మనకు ఆనవాయితీగా మారిపోయింది. మరి మా ఎమ్మెల్యే గారికి టికెట్ కన్ఫామ్ అయ్యి దర్పల్లికి వచ్చిన రోజు మేము ఇక్కడ పూజ చేయించి మొక్కుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారిని గెలిపించే స్వామి, మేము సాధనంత ఇక్కడ గుడి కోసం మా వంతు సహకారాలు అందిస్తామని చెప్పి మేము ఆ రోజు మొక్కుకొని తర్వాత ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చినాం. సార్ మనం ఇక్కడ మొక్కుకున్నాం, మనం ఏదైనా ఒక షెడ్డు ప్రజల సౌకర్యం కోసం ఒక షెడ్ వేయాలని చెప్పి మేము సార్కు అభ్యర్థించినప్పుడు సారు స్పందించి ఈ అడవిలో షెడ్ ఎందుకు, మరి గుడి పురాతనమైంది కదా, చాలా పెద్ద ఎత్తున మరి గుడి నిర్మాణం చేపడదాం, ఆలోచన ఉందా అని కమిటీ వాళ్ళని అడగమని సార్ మాకు చెప్పారు. అప్పుడు మనం కమిటీ వాళ్ళని అడిగితే ఖచ్చితంగా కడదామని ఇంతకుముందు అనుకునే కారణాల వల్ల అది వాయిదా పడ్డది. మరి మీరు ముందుకు వస్తే సార్ సపోర్ట్ చేద్దామంటే కడదామని చెప్పేసి వాళ్ళు ఎమ్మెల్యే ఒక అప్లికేషన్ కూడా ఇచ్చారు ఎమ్మెల్యే గారికి, ఊరికి సహాయం చేయమని చెప్పేసి. ఎమ్మెల్యే గారు ఎండార్స్మెంట్ చేసిస్తే దేవాలయ ఎండోమెంట్ కమిటీకి మనం రెఫరెండం కూడా ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ వాళ్ళకు కూడా రెఫరెండం పంపించినాం, సర్వే చేయించి కొంతవరకు మిగిలింది. సార్ తొందరగానే పూర్తి చేస్తారు. తర్వాత ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మంత్రి గారు దర్పల్లికి వచ్చిన రోజు ఎమ్మెల్యే గారు చెప్పారు మంత్రి గారికి, అన్న ఇది మా వాళ్ళకు చాలా నమ్మకమైన గుడి, నిర్మాణం చేద్దాం అనుకుంటున్నాం, మీ వంతు సహకారం కావాలని ఎమ్మెల్యే గారు అనగానే మంత్రి గారు కూడా చాలా పెద్ద హృదయంతో అప్పటికప్పుడు 5 లక్షలు తన వంతుగా సహాయం ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు. ఖచ్చితంగా గుడి నిర్మాణం మన కమిటీ కంటే మన గ్రామం కంటే ఎమ్మెల్యే గారికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. ఖచ్చితంగా ఎవ్వరి రూపాయి ఖర్చు లేకుండా పార్టీ కార్యకర్తలుగా ఎమ్మెల్యే గారి అనుసరులుగా ప్రతి పనికి మేము ముందుండి రూపాయి ఖర్చు లేకుండా తిరుగుతాం. 7 గ్రామాల వాళ్ళని కూడా మేము కలిసాం. 7 గ్రామాల నుంచి కూడా చందాలకు ముందుకు వచ్చారు. దాదాపు 1 కోటి రూపాయలతో పెద్దగా గుడి నిర్మాణం చేపడదామని 7 గ్రామాల నుంచి కూడా మాకు ప్రపోజల్స్ వచ్చినాయి. ఖచ్చితంగా ఏడాది లోపల కాకపోయినా ఇప్పటి నుంచే పని స్టార్ట్ అయింది. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి సహకారంతో చాలా పెద్ద ఎత్తున గుడి నిర్మాణం చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ వారి సహకారానికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. మరి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గారికి, పెద్దలు మనోహర్ రెడ్డి గారికి, మిఠపల్లి గంగారెడ్డి గారికి, సుభాష్ గారికి, మరి మండల అధ్యక్షుడు భగవాన్ రెడ్డి గారికి, ముంజా గారికి, ఈ మన ఎఫ్ఆర్ఓ గారికి, మరి ఎర్రన్న గారికి, శేఖర్ గౌడ్ గారికి, శాంసన్ గారికి, మన అమృతూరు గంగన్న గారికి, ధర్మగౌడ్, మిగతా మన నవీన్ గౌడ్, మిగతా నాయకులందరికీ కూడా పేరు పేరున, శ్రీధర్ గౌడ్ గారు, జనార్దన్ రెడ్డి గారు, మరి మహిళా సోదరుల గ్రామం నుండి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మీకు అందరికీ కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని
మీ అందరు కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుష ఆరోగ్యాలతోని సుఖ సంపదలతోని మరి పాడి పంటలతోని మీరందరూ కూడా ఆనందంగా మీ జీవితాన్ని ప్రసాదించాలని చెప్పి మీ పిల్లలందరూ కూడా ఉన్నత చదువులు చదువుకొని మరి మంచి స్థానంలో ఎదగాలని చెప్పి ఎదిగేటట్టు మరి ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఇక్కడ నిజంగా అంటే ఇక్కడ చక్కని అవకాశం ఈ టెంపుల్ దగ్గర నేను మరి ఎన్నికల్లో దర్పల్లిలో ప్రచారానికి వెళ్లే ముందు ఇక్కడ ఆగి నిజంగా ఆ భగవంతుని కోరుకొని మరి ఆశీర్వదించమన్నప్పుడు మరి మీ అందరి దయతోని ఆ భగవంతుడిగా జీవించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత మరి అనుకున్నాం అప్పుడు ఆ రోజు ఈ టెంపుల్కి ఏదో ఒకటి చేయాలని. అయితే మొన్న మన రాష్ట్ర ఆర్ఎండ్బి మినిస్టర్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయన కూడా ఇక్కడ ఆగి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మరి ఇది పురాతనమైన టెంపుల్ మరి గ్రామ పొరిమేరలో ఉంది. గ్రామస్తులందరూ 7 గ్రామాలకు ఆరాధ్య దైవం ఇక్కడ. మరి ఈ టెంపుల్ని మనం అభివృద్ధి చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారని చెప్పినప్పుడు మంత్రి గారు వెంటనే తన సొంత అకౌంట్ నుండి ఒక 5 లక్షల రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది. అది మీకు అందించడం కూడా జరిగింది. సో అంటే ఆ రోజు మళ్ళా వాళ్ళు మొదలేమో ఇక్కడ ఇక్కడ మన కమ్యూనిటీ హాల్ లాంటిది పెట్టుకుందాం, మనం ఏదైనా కళ్యాణ మండపం లాంటిది ఉత్సవాలు జరుగుతాయి, ఇక్కడ టెంట్ల కింద కాకుండా అక్కడ చేసుకోవచ్చు అనే ఆలోచన ఉండే. తర్వాత మరి గ్రామ పెద్దలు మరి టెంపుల్ కమిటీ వాళ్ళు లేదు ఇక్కడ టెంపుల్నే మనం పునర్నిర్మాణం చేద్దామని అనుకున్నప్పుడు తప్పకుండా మీరు ఎండోమెంట్లో పెట్టుకోండి, కామన్ గుడ్ ఫండ్ కింద మరి మీకు కాంట్రిబ్యూషన్ మీద మీకు తప్పకుండా ఇక్కడ ఫండ్ ఇప్పిస్తాము, ఈ టెంపుల్కి మనం అభివృద్ధికి మనం తప్పకుండా మనం చేసుకుందామని చెప్పడం జరిగింది. సో నాకు తెలిసి అంటే కొంచెం ఈ ల్యాండ్ ఇష్యూ కొద్దిగా ఉన్నప్పటికీ మరి ఫారెస్టర్ సహకారంతో కూడా మరి వాళ్ళందరూ దేవుని దయతోని మరి గవర్నమెంట్ ద్వారా మనము ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో మీరు ఎంత కాంట్రిబ్యూషన్ పెడితే దాని మీకు అంత ఉంటుంది. కాకపోతే కొంచెం మీకు తెలుసు కదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అనుకున్న స్థాయిలో ఫండ్స్ లేవు. కానీ మన నియోజకవర్గంలో ఇప్పటికే దగ్గర ఒక 10 టెంపుల్స్ మనం శాంక్షన్ చేయించుకున్నాము. సో రాబోయే కాలంలో తప్పకుండా మద్దుల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని టాప్ ప్రయారిటీ కింద పెట్టి మరి దీన్ని శాంక్షన్ చేయించుకున్నాం. దీన్ని ఈ టర్మ్లోనే నేను మరి ఇంకా 4 ఏళ్ళు ఆ దేవుళ్ళ దగ్గర ఉంటామని అనుకుంటున్నాం. సో 4 సంవత్సరాల్లో తప్పకుండా ఈ అంటే ఈ టెంపుల్ని పూర్తి చేసుకున్నానికి ప్రయత్నం చేద్దాం. అంటే 4 సంవత్సరాలుగా ప్రజలు 5 సంవత్సరాలకు ఎన్నుకున్న 1 సంవత్సరం అయిపోయింది. సో ఇంకా 4 సంవత్సరాలలో తప్పకుండా ఈ గుడిని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుందాం. దేవుని దైవంలో ఏది ఆగని ఆయన అన్ని నడిపిస్తూ ఉంటాడు, మీకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి మరి ఈ సందర్భంగా మీకు ఇవాళ కళ్యాణోత్సవం నన్ను ఆహ్వానించిండు, మీకు అందరూ కూడా శుభాభివందనలు తెలియజేసుకుంటూ మరి తప్పకుండా టెంపుల్ అభివృద్ధిలో అందరం మనం భాగస్వామ్యం పంచుకుందాం. లక్ష్మీ నరసింహస్వామి అంటే ఆ దేవుని పేరే ఎంత ఉగ్రరూపం ఉంటుందో అంత శాంతి కూడా ఉంటుంది, అంత దయ ఉంటుంది. కాబట్టి శ్రీ వృందాభ్యా నమః, అరుంధదేవిష్టాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా నమః, కులదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః, స్థానదేవతాభ్యో నమః, ఏతత్కర్మాంగాదిష్టాదేవతాభ్యో నమః. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళని ఆవాహయామి, ఆదరం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తేషు అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, స్నానం ఆపోష్టామయోభవస్థానమూర్తే దాతన హేర్ణాయ చక్షసే యోగశివతమోరదస్తస్య భాజే తరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, వస్త్రం అభివస్త్రాన్యర్షాభిదేనో సుదిగా పూజమానః అభిచంద్రాల రక్షాబంధన ముహూర్త శుభముహూర్తో అస్తు. ఏదత్తు ముహూర్తకాలే సూర్యాదీనాన్నమానా గ్రహాణామత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు తదాస్తు. యజ్ఞోపవేతదేవతాభ్యో నమః. తదా శుభేషేతి మంత్రోః పూర్వకాదైద బాధికాధారణము. గడ్డ
कृष्णोपवेदं सर्वं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्ताद् आयुष्यमग्रियभ्रज्योपवेदं कलवस्त्रिजः कृष्णोपवेदधारणमुहूर्तः शुभमुहूर्तो अस्तु शुभमुहूर्तकाले చెప్తూ స్వామివారు ఎలా ఉంటారు అంటే నిర్గుణ నిరంజన నిర్వికల్పము. ఈయనకు నిర్గుణము నీ ఇలాంటి ఎక్కడ చూసినా కూడా తానే ఉన్నాడట. ఇక్కడ ఎండ్ అవుతుంది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనేది లేదు. అంతా కూడా తానే ఆక్రమించి పూర్తిగా స్వామివారిలోనే మనం అందరం ఉన్నాము అని చెప్పేసి అక్కడ ఆయన్ని వివరించడం జరిగింది. తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి గోత్రం వచ్చేసి శ్రీవత్సస గోత్రం. అమ్మవారి గోత్రము శ్రీవత్సస గోత్రము. వారి ముత్తాత గారి పేరు విశ్వంభర శర్మనుడు, వారి తాతగారి పేరు రత్నాకర శర్మనుడు, తండ్రి పేరు క్షీరాబ్ది శర్మనుడు. అందరికీ తెలిసిన విషయమే. అయితే దేవతలకు పేర్లు తండ్రులు ఏంటంటే వారు కూడా మళ్ళా రీసైకిల్, అందరూ దేవతలందరూ కూడా రీసైకిల్ అవుతూ ఉంటారు. కనుక వారికి ప్రారంభము అంతము అనేది ఎక్కడా ఎప్పుడు కూడా ఉండదు. ఇది కేవలం మనం సృష్టించుకున్నటువంటి ఈ వ్యవహారంలో వారికి నామధేయాలు నామకరణాలు పెట్టుకొని మనం నడిపిస్తున్నటువంటి ఈ గోత్రాలు, ఈ కళ్యాణాలు. ఈ కళ్యాణం చేయించడం వల్ల తొందరగా సంతానాలు కలగడమే కానీ అంతా కూడా దేవతా కళ్యాణం చేయడం వల్ల జాతకంలో శాంతి చేకూరి మనకు యోగ్యత లభిస్తుంది, మనకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా గుడికి వెళ్ళి పూజ చేసుకోమని చెప్తాం కదా, అలాగే కళ్యాణం కూడా చేయిస్తూ ఉంటే చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని అందుకుంటాము. కానీ ఇక్కడ నాకు అది చెయ్యి నీకు కళ్యాణం చేస్తా అని చెప్పేసి అక్కడ బిజినెస్ రూపంలో మాట్లాడుకోకుండా దేవుడి దగ్గర నాకు చెయ్యి నీకు చేస్తా అన్న మాట కాకుండా మనం చేస్తూ వెళుతూ ఉండాలి. మనం కళ్యాణం చేసి ఆయన ముందర కూర్చుంటే మనకు కావాల్సింది ఏంటో అతను చూసుకుంటాడు. మనకేం కావాలనో కూడా మనం చెప్తే ఆయన ఇవ్వడు. మనకేం కావాలనో ఆయనకు చెప్తే ఆయన ఇవ్వడు. మనం ఆయన ముందర కూర్చుంటే చాలు, నీకేం కావాలనో అది ఇస్తాడు. నువ్వు కోరుకున్నావంటే దానికి లిమిట్ ఉంది, కోరుకోకుండా ఉంటే అన్లిమిటెడ్ గా వస్తుంది. కోరుకుంటే కొంచెమే వస్తుంది, కోరుకోకుండా ఉన్నాం అనుకో నీకు రావాల్సింది ఆటోమేటిక్ ఊహించేది కూడా నీకు వస్తుంది. అది అక్కడ మనం కావాల్సింది దేవతల దగ్గర మనము స్వార్థ బుద్ధి లేకుండా లిమిట్ మన तदेव लग्नं सूर्यं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपते तेन्द्रियं स्मरामि सावधाना सुमुहूर्ते सावधाना सुवर्गे सावधाना श्रीलक्ष्मीर्हस्वामिध्याना सावधाना कल्याणं गमनीय कोमलकरीरात्राक्षदारोपणौ कन्यादानपुरस्सरं सुरगरो विप्राशुषानुग्रहौ बाह्वोत्कङ्गनबन्धनौ दशगुणौ माङ्गल्यसूत्रान्वितम् सीताराघवयोर्विवाहतमये देयादिदं मङ्गलौ सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान लक्ष्मीर्भक्त्या विद्यान सावधान विघ्नेश्वरो विघ्नविदूरकारी निर्विघ्नकार्येषु बलं विदग्धो विघ्नेश्वरो नाम सुरेषु पूज्यो वधूवराभ्यां नरला भवन्तु सावधान श्रीरामपत्नी जनकस्य पुत्री सीतांगना सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान गंगा सिंधु शुभलग्ने सावधान लक्ष्मी सिंहस्वामी ध्यान सावधान ओम ध्रुवाध्यो ध्रुवा पृथिवी ध्रुवो राजा विजामयो इहे वेदिमाभ्यधिष्ठाः पर्वत इवाविदादलः इंद्र इवेहोत्रस्तिष्ठा इह राष्ट्रमुधारयः अभिनिष्टमृदङ्गदः अधरे बन्धुशत्रुवः इन्द्रवृत्रः दिष्टः अभः क्षेत्रान् सञ्जयन् इन्द्रेण वैधरतो ध्रुवं ध्रुवेण हविषा राजा ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं
अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु एतत् मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु। హలో, దయచేసి అన్నం ఎవరు కూడా పాడైపోవద్దు. तद्ध्रुवानानामैककोटि ब्रह्माण्डानां भूमंडल मध्ये वेनो दक्षिण पार्श्वे मलयालुत्तरे कर्म भूमौ भारतीय प्रत्येक अंगभंग काश्मीर कांभोज सौमीर सौराष्ट्र महाराष्ट्र नेपाल नेपाल केरल అన్నం ఎవరు కూడా వేస్ట్ చేయకండి. అన్నం తరతమ్మ స్వరూపం. దయచేసి ఎవరు కూడా వేస్ట్ చేయకండి. చిన్న కొంచెం వేసుకోండి. చిన్న కొంచెం వేసుకోండి అన్నం. దయచేసి ఎవరు కూడా వేస్ట్ చేయకండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. కోరిన కోరికలు అందరూ ఒకసారి చెప్పండి. మాంగళ్యం తంతులానేన లోకరక్షణ హేతున కంటే బధ్నామి శుభగే సంజీవ శరదాంశద మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఈ మంగళసూత్రం వేసినప్పుడు అందరూ కూడా మీ రెండు చేతులతో గట్టిగా ధ్వనించాలి. రెండు చేతులతో గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఓం మాంగళ్యం తంతులానేన లోకరక్షణ హేతున కంఠే రక్షామి శుభగే సంజీవ శరదాంశదం మాంగళ్యదాన ముహూర్తస్తు ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదినామవారాత్ర లక్ష్మీ గోవింద గోవింద. ఏడుగంటలవాడ 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 వెంకటవాడ గోవింద గోవింద. కోరిన కోరికలు తీర్చే శ్రీ మద్దూరు లక్ష్మీ నరసింహస్వామి గోవింద. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర సందర్భంగా అన్నసత్రంకు ఊరాలు బియ్యము ఇచ్చిన భక్తులు कलश कहाँ है? భక్తులకు ముఖ్య గమనిక, మీ కానుకలు ఏదైనా ఉంటే ఉందులో వేయండి. మీ కానుకలు ఏదైనా ఉంటే ఉందులో వేయండి. మీ ముట్టుబడిగా ఏదైనా ఉంటే ఇందులో వేయండి. దేవుడు మైక్ మైక్ మీ కానుకలు ఏదైనా ఉంటే ఇందులో వేయండి అమ్మా. ఆలయ ఇంటి నెంబర్లు ఎక్కడున్నా గురువుగా రాగలరు. దయచేసి అమ్మా, దయచేసి లైన్ పాటిస్తేనే మేము అవకాశం ఇస్తాం. లైన్ పాటించాలమ్మా.
స్వామివారి మొక్కుబడిగా ఏదైనా ఉంటే ఉండిలో వేయండి. డేట్ లేదు, మళ్ళా ఉపయోగపడతాం మనం ఎప్పుడు పెట్టుకోవచ్చు. దయచేసి అన్నం ఎవరు కూడా వేస్ట్ చేయకండి. దయచేసి అన్నం ఎవరు కూడా ఎవరు వేస్ట్ చేయకండి. ఒకసారి అయింది అమ్మా, చాలు. ఒకసారి అయింది, ఒకసారి ఏమన్నా కాదు. ఒకటిసారి ఏమన్నా బస్. భక్తులకు మనవి, దయచేసి మీరు ప్రసాదాన్ని వృధా చేయొద్దండి. ఇది సరిపడా ప్రసాదం ఉంది. మీరు వేస్ట్ చేసే ప్రసాదం ఇంకొకరికి ఆకలిని తీర్చుతుంది. మీరు అందరూ గమనించండి దయచేసి. స్వామివారి దర్శనం అయిన వాళ్ళు తొందరగా బయటకు వెళ్ళండమ్మా. మీ వెనుక చాలా మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు దర్శనం కోసం. దయచేసి స్వామివారి దర్శనం అయిన వాళ్ళు తొందరగా బయటకు వెళ్ళండి. వాళ్ళు రోడ్డు పైకి ఎక్కారు, మీ వెనుక రోడ్డు పైకి ఎక్కారు. దయచేసి ఎవరు కూడా వెంకాలకు కొబ్బరికాయలు దయచేసి కొట్టండి. అక్కడ బకెట్ ఉంది, కొబ్బరి నీళ్ళు అందులో వేయండి. దయచేసి కొబ్బరి నీళ్ళు దాంట్లో వేయండి, వృధాగా బయట పోనీయండి. స్వామివారి దర్శనం అయిన భక్తులు తొందరగా బయటకు వెళ్ళండి అమ్మా. మీ వెనక చాలా మంది భక్తులు ఉన్నారు. లైన్ రోడ్డు వద్ద పోయింది, అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ప్లీజ్ దయచేసి స్వామివారి దర్శనమైన వాళ్ళు తొందరగా బయటకు వెళ్ళండి. ప్లీజ్ దయచేసి స్వామివారి దర్శనమైన వాళ్ళు ఆలయం నుండి దయచేసి బయటకు వెళ్ళండి. మీ వెనుక చాలా మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు దర్శనం కోసం. కోరిన కోరికలు తీర్చే శ్రీ మద్దుల లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. ఆలయ కమిటీ సభ్యులకు ఇద్దరు గజ స్తంభం రాగలరు. ఊళ్ళో నుంచి మిగతా సంచులు తీసుకురండి, కొబ్బరి సంచులు, కొబ్బరికాయలు వేయడానికి. ఎన్నికలు కొట్టద్దు ఎవరు, దయచేసి. మీ మొక్కుబడులు ఏదైనా ఉంటే స్వామివారి ఒడ్డులో వేయండి. మీ మొక్కుబడులు ఏదైనా ఉంటే స్వామివారి ఒడ్డులో వేయండి. భక్తులకు ముఖ్య గమనిక, దయచేసి ఎవ్వరు వెనకాల కొట్టద్దండి, అది వాటర్ అయిపోతున్నాయి. ముందు కొట్టుకోండి దయచేసి. అంతా ఇందాకనే చెప్పారు స్వామివారు పంతులు వారు, వెనకాల కొట్టద్దు, ముందు కొట్టాలని.
భక్తులకు ముఖ్య గమనిక, అన్నారు ఎవరైనా తిన్నవారు ఉంటే కొంచెం సేవ చేసుకోండి ప్లీజ్. దయచేసి గిన్నెలో పప్పు పడుతున్నారట, ఎవరు కూడా పప్పు పడకండి. ఇంకా తినని వాళ్ళు చాలా మంది ఉన్నారు భక్తులు. భక్తులకు వచ్చే గమనిక, తిన్న తర్వాత ఇద్దరు తీసేయండి దయచేసి. స్వామివారికి విరాళాలు రాసే భక్తులు ఎవరుంటే గుడివద్ద రాగలరు. స్వామివారికి విరాళాలు రాసే భక్తులు ఎవరైనా ఉంటే గుడివద్ద రాగలరు. స్వామివారికి విరాళాలు ఇచ్చిన బి రెడ్డి సుభాష్ అంశంపల్లి 20,000 రూపాయలు, వీరికి ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. గంగారాం సంఘర్ష్ స్వామివారికి విరాళాలు ఇచ్చారు, వీరికి ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. స్వామివారికి విరాళాలు ఇచ్చే భక్తులు ఎవరైనా ఉంటే ఆలయం వద్దకు రాగలరు. జయ శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మద్దుల స్వామివారి ఆశీస్సులతో పురాణతమైన ఈ స్వామివారి మహిమల్ల స్వామి 40 సంవత్సరాల నుంచి ఇక్కడ సత్రాలు అన్న సత్రాలు జరుగుతాయి. రాను రాను ప్రతి సంవత్సరం జనాలు పెరుగుతూ అన్న సత్రం కూడా బాగా బ్రహ్మాండంగా చేస్తాము. ఇప్పుడు నూతనంగా విగ్రహాలు తీసుకొచ్చి కళ్యాణోత్సవానికై ప్రోత్సహించిన ప్రతి ఉత్సవ విగ్రహాలను చేయించి కళ్యాణము, యజ్ఞము, పల్లకి సేవ కార్యక్రమాలు చేసినాం. ఈ సంవత్సరము నూతనంగా ఆలయ అభివృద్ధికి మన కోమరెడ్డి వెంకటరెడ్డి గారు 5 లక్షల రూపాయలు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. మరియు ఎంపీ గారు 2 స్ట్రీట్ లైట్లు కూడా
అడగగానే ఇచ్చి మాకు ప్రోత్సహించినందుకు వారికి కూడా ఆలయ కమిటీ నుంచి ధన్యవాదాలు. మరియు ప్రతి ఒక్క ఆలయ అభివృద్ధికి దాతలకు అన్నసత్రంకు దాతలు ఇచ్చిన అందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు 51,000 రూపాయలు ప్రకటించారు. వారికి కూడా ఆలయ కమిటీ తరఫున మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.